అండ్ వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు విల్ బీ హ్యావింగ్ ద గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్, ledgers. So these are the most important. Coming to here, ledger means so nothing but an account. Account means used to prepare entries. Used to prepare entries will be comes with the ledgers. And groups means gathering same nature of accounts at one place. Gathering same nature of accounts at one place. So that is called as the groups. For example, all the expenditures will be comes under indirect expenses. Indirect expenses అనేది గ్రూప్, దాంట్లో ఉన్న ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా లెడ్జెస్ అన్నమాట. And even in the tally or in the manual accounting, the ledgers will be plays a important role. So one is the trading and profit and loss account, and second one is the balance sheet. Will be having the groups and subgroups. So groups will be represent in red color and subgroups will be represent in blue color. And coming with the ledgers is a black color. So black color. Identification purpose I was create like this. So ఏ గ్రూప్లో ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ వస్తాయి అనేది మొత్తం కంప్లీట్గా ఇచ్చాను ఇక్కడ. సో దీన్ని రెఫరెన్స్గా చూసుకొని మీరు ప్రతి ఒక్క స్టేట్మెంట్స్, రిపోర్ట్స్ అన్నీ జనరేట్ చేయొచ్చు. సార్ బిఫోర్ గోయింగ్ విత్ ద జర్నల్ బుక్, దెర్ ఆర్ ద సమ్ స్టెప్స్ వీ నీడ్ టు రిమైండ్ ఇన్ మైండ్ వైల్ ప్రిపేరింగ్ ద జర్నల్ బుక్. సో జర్నల్ బుక్ ప్రిపేర్ చేయాలంటే ఈ స్టెప్స్ అనేది ఫాలో చేస్తే ఎలాంటి కాంప్లికేటెడ్ ట్రాన్సాక్షన్ అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, టెన్షన్ లేకుండా ప్రిపేర్ చేయొచ్చు. ఏంటా స్టెప్స్? ద స్టెప్స్ టు ఫాలో ఫర్ ప్రిపేరింగ్ జర్నల్ బుక్. So what are the steps we need to follow? First one, if you want to prepare the journal book, so definitely we should have a transaction or invoice or bill. Anything should be there, neither bill or invoice or the transaction should be there. From this we need to find out the accounts. So after finding the accounts means nothing but ledgers. So after finding of accounts, we need to go with the matching with the principle. We need to match with the principle, like accounting principle, personal account, real account and nominal account. And next go with the fourth transaction, పాసింగ్ ద ఎంట్రీ రాసుకోండి. ఎందుకంటే సో వన్స్ మీరు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మ్యాచ్ చేసుకుంటే వీ కెన్ అండర్స్టాండ్ విచ్ టైప్ ఆఫ్ ఎంట్రీ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్, జర్నల్ ఎంట్రీ ఆర్ కాంపౌండ్ ఎంట్రీ. వీ కెన్ ఫైండ్ అవుట్ విచ్, సో దట్ ఇట్ విల్ బి గెట్ వెరీ ఈజీ ఫర్ అస్ టు ప్రిపేర్ విత్ ద మాన్యువల్ అకౌంటింగ్ ఇఫ్ యూ ఫాలో ది స్టెప్స్. అదర్వైజ్ దే విల్ బి సమ్ డిఫికల్టీ, బట్ ఈవెన్ వీ కెన్ ప్రిపేర్. డిఫికల్టీ ఉన్నా ప్రిపేర్ చేయొచ్చు, కాకపోతే టైం టేకెన్. ఈ స్టెప్స్ ఫాలో అయ్యి అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైంది అందరికీ? అండ్ ఈ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలంటే మనకి మేజర్గా తెలియాల్సింది ఏంటి? ఎక్స్పెన్సెస్, రెవెన్యూ, లయబిలిటీస్ అండ్ అసెట్స్. లెఫ్ట్ సైడ్ ఈజ్ ద ఎక్స్పెన్సెస్ అండ్ రైట్ సైడ్ ఈజ్ ద ఇన్కమ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మనం టీ షేప్ ప్రిపేర్ చేస్తాం, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ లెడ్జర్, రైట్? సో దాంట్లో లెఫ్ట్ సైడ్ పార్ట్ని ఏమన్నాం మనం? డెబిట్ అన్నాం. రైట్ సైడ్ పార్ట్ వచ్చేసరికి క్రెడిట్ అన్నాం. అంటే ఇక్కడ మీరు వచ్చేసరికి ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ విల్ బీ హ్యావింగ్ ద డెబిట్ బ్యాలెన్స్ అండ్ ఇన్కమ్స్ లైక్ రెవెన్యూస్ ఆల్వేస్ విల్ బీ హ్యావింగ్ ద క్రెడిట్ బ్యాలెన్స్.
అంతే కదా. మరి లెఫ్ట్ సైడ్ ఉందంటే డెబిట్ బ్యాలెన్స్ ఉన్నట్టే లెక్క. అది ఒకవేళ మీకు రాంగ్ సైడ్ అయితే అప్పుడు క్రెడిట్లోకి వస్తుంది. అంటే నెగిటివ్ బ్యాలెన్స్ ఎక్కడైనా వస్తే అప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోండి. అలాగే లైబిలిటీస్ ఆల్సో ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో దట్ మీన్స్ డెబిట్. బట్ యాక్చువల్లీ కమింగ్ విత్ ద బ్యాలెన్స్ షీట్ దిస్ విల్ బి గెట్ ఎక్స్చేంజ్. ఇక్కడ మళ్ళీ టీ షేప్ పనికిరాదు. ఎందుకనంటే లైబిలిటీ మనం వెళ్ళిపోయి మన దగ్గర నుంచి వెళ్ళిపోయే అన్నీ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో లైబిలిటీస్ ఆల్వేస్ విల్ బీ హ్యావింగ్ ద క్రెడిట్ బ్యాలెన్స్ అండ్ అసెట్స్ ఆల్వేస్ విల్ బీ హ్యావింగ్ ద డెబిట్ బ్యాలెన్స్. ఎందుకంటే మన దగ్గర ఆస్తి అంటే మనకి డెబిట్లోనే చూపిస్తుంది, అదే పేమెంట్స్ ఉంటే క్రెడిట్లో చూపిస్తుంది. ఇదే లాజిక్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే సండ్రీ డేటాస్ అండ్ సండ్రీ క్రెడిటార్స్ దగ్గర చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సప్లయర్ దగ్గర నుంచి మీరు కొన్నప్పుడు మీరు ఎంట్రీ చేస్తే మీకు క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ మళ్ళీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ లాజిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ట్రేడర్స్ అనే కంపెనీ దగ్గర నుంచి నేను స్టాక్ కొన్నాను. ఏబీసీ ట్రేడర్స్ అనగానే ఏంటి? కంపెనీ పేరు. నేమ్ అనగానే పర్సనల్ అకౌంట్కి వెళ్ళిపోయి. సో పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఏబీసీ ట్రేడర్స్ మనకి ఇస్తున్నారుగా. సో గివర్ని ఏం చేయాలి మనం? వి నీడ్ టు క్రెడిట్. అంటే మనకి అప్పుడు బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్సేగా వచ్చేది. మరి సప్లయర్కి మనం పే చేయాలి అంటే లైబిలిటీ వాట్ వీ నీడ్ టు పే. అందుకే మీకు లైబిలిటీ వచ్చేసరికి ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుంది. అర్థమైంది ఇప్పుడు? అదే మీకు అసెట్ చూడండి, కస్టమర్కి మనం సేల్ చేస్తాం అంటే మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. కస్టమర్ రిసీవర్ కదా, మళ్ళీ పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మరి కస్టమర్ రిసీవర్ కాబట్టి కస్టమర్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే ఇట్ ఆల్వేస్ విల్ బీ హ్యావింగ్ ద డెబిట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు అసెట్స్ వాట్ వీ వాంట్. సో ఈ ప్రిన్సిపల్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ హ్యావింగ్ ద డెబిట్ బ్యాలెన్స్, revenues always having the credit balance, liabilities always having the credit balance, and assets always will be having the debit balance.